ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. సమ్మర్ వచ్చేసిందండి. చిన్న చిన్న పనులు మొదలు పెట్టేసా. ఏం లేదండి, 1 కిలో టమాటాలు తీసుకున్నా. దానికి 200 గ్రాములు ఉప్పు వేసాను. 4 టమాటాలు 1 కిలోకి ఇంకా 4 కాయలు ఎక్స్ట్రా వేసుకోవాలండి. అప్పుడే మీకు జ్యూసు పచ్చడి టైట్ లేకుండా వస్తుంది. ఆ 4 కాయలకి సరిపడా కూడా కొంచెం ఉప్పు కొలతలో కొంచెం చేంజ్ చేసుకోవాలండి. అంటే 1/2 కిలోకి కొంచెం తక్కువ వేసాను ఉప్పు. దానికి 1/2 కిలో చింతపండు అండి. బాగా ఆ పిక్కలన్నీ తీసేసి పీస్ అన్ని తీసి ఈరోజు ఏం చేశానంటే టమాటా ముక్కలన్నీ పిండేసాను. ఇంకో చింతపండు వేసాను, 1/2 కిలో చింతపండు. ఇది కూడా కొద్దిసేపు ఎండలో పెడతా. ఈ ముక్కలు కొంచెం 2-3 రోజులు గలగలలాడినాక 1/2 కిలో కారం వేసండి. ఈ చింతపండు గుజ్జులో ఊరిన చింతపండుని ఆ జ్యూస్ కలుపుకుంటా ఈ ముక్కలు కూడా మీకు కావాలంటే సగం ముక్కలు ఫైనల్గా వేసుకుని సగం ముక్కలు నలిపేసుకోవచ్చండి. లేదు నాకు గుజ్జు గుజ్జుగానే ఉండాలి, ముక్కలు కలిసిపోవాలంటే మొత్తం ముక్కలు గ్రైండర్లో వేసేసుకోవచ్చు. నేను కొంచెం ముక్కలు గుప్పడి ముక్కలు ఉంచుతాను, ఫైనల్గా వేస్తా. అన్నంలో కలుపుకుంటే పుల్లపుల్లగా బాగుంటాయి. కొంచెం మెంతిపిండి అండి, ఒక 50 గ్రాముల మెంతులు వేయించి పొడి చేసి వేసుకుంటా. ఒక 4 ఎల్లుల్లిపాయలు వేస్తా అండి. రుబ్బి కొంచెం కొంచెం తాలింపు వేస్తాం, మొత్తం తాలింపేను. ఒకేసారి ఇదివరకు 5 కిలోలు 6 కిలోలు పట్టేవారండి పాతకాలం. ఇప్పుడు నిల్వ ఉండట్లేదు, పచ్చళ్ళు టేస్ట్ ఉండట్లేదు. టమాటాలు ఎప్పుడు దొరుకుతున్నాయి. సరే ఎండ వస్తుంది కదండి, 1 కిలో వేసాను. అది చింతపండు ఊరబెట్టేసాను. ఇంకా ఇవాళ ఎండకి ఎండిపోతే రేపు రుబ్బేసుకోవచ్చండి, లేదా ఎల్లుండి కూడా రుబ్బుకోవచ్చు. ఇలా చింతపండు ఒకరోజు నానితే సరిపోతుంది, గుజ్జు అయిపోతుంది. ఈరోజు మన వంటలండి ఇదండి. మొన్న తోటకూర ఎగిరేసాను, కాడలు సన్నగా తరిగి శనగపప్పు వేసి ఉడికేస్తానండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉడికిన ఆకుకూర కాడలు శనగపప్పు వేసి కారం పసుపు వేసి కొంచెం నీళ్ళు వేసి పొడి మసాలా వేస్తాను, అల్లం వెల్లిపాయ వేస్తాను. మసాలాగా చికెన్ లాగా బాగుంటుంది. ఫైబర్ కోసం తినాలండి, ఇవన్నీ పారేయకూడదు. ఇవన్నీ బీరకాయ ఎగిరేస్తాను. ఇప్పుడే టిఫిన్లు అయినాయి. ఇదే ఎండ పెడితే ఎండ వస్తుందండి, ఈ ఎండలో పెట్టానుకోండి ఒక పని అయిపోద్ది అనేసి మొదలుపెట్టానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడియో అండి. సీజన్ మారే కొలది ఆడవాళ్ళకి పనులు కూడా యాడ్ అవుతున్నాయండి. మొన్న వరకు కారం, ఇగో ఇప్పుడు పచ్చళ్ళు మొదలుపెట్టా. ఈ అలమరలో బట్టలన్నీ ఎండ వస్తుందని తీసి, మొన్న వర్షాల కంటే అలమరలన్నీ ముక్కు వాసన వస్తున్నాయి. బట్టలన్నీ తీసి బయట పారేసా. అవి ఒక్కొక్కటి షెల్ఫ్లో ఒకరోజు గాలిపోతాయండి బట్టలు. ఆ షెల్ఫ్లో వాటిలో కొంచెం మనం గాలి ఆడించి ఫ్యాన్ వేసేసి కర్పూరమైన సాంబ్రాణి పొగ వేసాం అనుకోండి, ముక్కు వాసన లేకుండా ఉంటాయి. తర్వాత పేపర్లు మార్చేసుకుని బట్టలు ఒకరోజు ఎండలో పడేసాం అనుకోండి, ఎన్నో తడి చెమ్మ ఉంటే లాగేస్తుందని వేసా. ఏ పని అండి, ఆదివారం అంటారు, ఆదివారం మనకి ఎక్కువ పనులు అండి.